ఈ దినము ఈ వారం చివరి రోజున ఈ శిలువ ధ్యాన ఉపవాసపు కొడుకులకు మిమ్మల్ని అందరినీ యేసుక్రీస్తు నామములో ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. బయట ఉన్నటువంటి వారు ఆయా స్థలాల్లో ఉన్న వారందరూ కూడా త్వరితముగా దేవుని యొక్క పరిశుద్ధ మందిరములోకి రావాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రార్థించుకుని ఈ యొక్క సహవాసాన్ని ప్రారంభించుకున్నాము. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, పరిశుద్ధ జీవాధిపతి, జీవం కలిగిన రక్షక, జీవపరిచే మా ప్రభువా, ఈ సమయంలో మీకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు, ఘనత మా ప్రభావం చెల్లిస్తున్నాము. ఇదిగో ప్రభు, ఈ వారం అంతా కూడా ఈ శిలువ ధ్యాన ఉపవాసం కూడికల్లో మమ్మల్ని అందరినీ మీరు చేస్తూ వచ్చినందుకై మీకు స్తోత్రములు. ఈ వారంలో చివరి దినాన మరోసారి పరిశుద్ధ మందిరములో చేరి మిమ్మల్ని స్తుతించే గొప్ప ధన్యత మీరు మాకు ఇచ్చినందుకై కృతజ్ఞతలు చెల్లిస్తూ మమ్మల్ని పరిశుద్ధ ఆత్మ అభిషేకంతో నింపండి. మేము పాడుతుండగా మా స్వరాలను, మా పెదవులను ముట్టి వాటిని పరిశుద్ధ ఆత్మ అనే అగ్ని జ్వాలలతో కాల్చి పవిత్రపరిచి ఆత్మస్వరూపులైన మిమ్మల్ని, పరిశుద్ధులైనటువంటి మిమ్మల్ని పవిత్రముగా కీర్తించడానికి మీ కృప చూపించండి. అలాగే మన ప్రార్థనలు కూడా మీరు ఆలకించి ప్రతిఫలం మాకు దయచేయండి. ఇదిగో నీ వాక్యము వినై ఉండగా అవి మా హృదయాంతరంలో మంచి నేల పడిన విత్తనం వలె ఫలించడానికి కృప చూపించండి. చేరొచ్చిన వీళ్ళందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎవరు ఎటువంటి అవసరాల కొరకు ఉన్నారో, ఎదురు చూస్తున్నారో మీరు ఎరిగిన దేవుడు వారి ప్రతి అవసరం క్రీస్తు యేసు మహిమస్వరూపంలో మీరు తీర్చమని ప్రార్థిస్తూ ఉన్నాను. రావాల్సినటువంటి వారిని మీరు సకాలంలో నడిపించండి. వచ్చిన మేమందరము మా అందరినీ ఆత్మపూర్ణులుగా చేసి మిమ్మల్ని ఆరాధించే మహాకృప వాక్యం మాకు దయచేయండి. ఇది నా ఆశీర్వాదములతో మమ్మల్ని నింపండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి కొన్ని పాటలను పాడుతూ దేవుని నామాన్ని స్తుతిద్దాం. పాడుతూ నామాన్ని స్తుతిద్దాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 307వ కీర్తన. హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, హే ప్రభు దేవసుల శిలువధర, పాపహర, శాంతికర అనేటువంటి పాటలు పాడుతూ ప్రభు నామాన్ని స్తుతిద్దాం. हे प्रभु यीशु, हे प्रभु यीशु, हे प्रभु देवसुता, सिलवधरा, पावनहरा, शांतिकरा, हे प्रभु यीशु, हे प्रभु यीशु, शांति समाधान స్వాంతములో శాంతనిధి, శాంతి సమాధానాధిపతి, స్వాంతములో శాంతనిధి, శాంతి స్వరూప జీవన దీప, శాంతి స్వరూప
Salah
దేవుడు తన ప్రణాళిక చొప్పున ఏర్పాటు చేసుకున్న తన దీనదాసురాలు యవనస్తురాలు కూచిపూడి సుష్మా జాస్మిన్ గారు వచ్చి దైవర్తమానాన్ని అందించాల్సిందిగా ప్రేమతోటి ఆహ్వానిస్తున్నాను. సెంటరీ బాప్టిస్ట్ సంఘానికి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో శుభాలు తెలియజేస్తున్నాను. మరోమారు ఇలా మీతో కలిసి వాక్యం పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి అలాగే దైవజనులకి సంఘానికి నా నిర్ణయం వందనాలు తెలియజేస్తాను. మన అంశంలోకి వెళ్ళే ముందు ఒక రిఫరెన్స్ చూపించి దాని తర్వాత దాని గురించి మాట్లాడుతున్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 2 నుంచి 3 వచనం వరకు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచి వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనున్న స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవదును. ఇక్కడ చదవబడిన భాగం మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు వారు తండ్రి చిత్తానుసారం భూమి మీదకు వచ్చి 33.5 సంవత్సరాలు తన పరిచర్య చేసి 3.5 సంవత్సరాలు అనేకమైన సూచక క్రియలు చేస్తూ మన పాపముల నిమిత్తమై మన రక్షణార్థమై ఆయన మరణించి మళ్ళీ తిరిగి 3వ దినమున లేచి శిష్యులకు కనపడి ఆరోహణం అవుతున్నప్పుడు చెప్పిన మాటలు. ఇందులో 2 క్లియర్గా మనకు అర్థమవుతాయి. ఒకటి, ఆయన వెళ్ళిన పర్పస్ ఏంటంటే మనకు స్థలం సిద్ధపరచడానికి. 2, ఆయన మళ్ళా మనము అక్కడ ఆయనతో కలిసి ఉండడానికి, మనల్ని తీసుకొని పోవడానికి వస్తాడన్నది సత్యం అని చెప్తున్నారు ఇక్కడ. అలాగే క్రైస్తవులుగా యేసుక్రీస్తు మళ్ళా వస్తాడు, మనల్ని తీసుకొని పోతాడు అన్న విశ్వాసము, అంత నిరీక్షణ మనందరికీ ఉంటుంది. కానీ ప్రభు వస్తే నిజంగానే మనం వెళ్ళడానికి ఎత్తబడే గుంపులో మనం ఉండడానికి సిద్ధపడిన వారమై ఉన్నాము. అట్టి సిద్ధపాటు మనకుందా? ఆర్ వి ట్రూలీ ప్రిపేర్డ్ ఫర్ హిస్ అరైవల్? లేదంటే మేము చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్తాం, బైబిల్ చూసి చదువుతాం, వాక్య పరిచయం చేస్తాం, పాటలు పాడతాం, ప్రార్థన చేస్తాం, ఇవన్నీ మేము చిన్నప్పటి నుంచి చేస్తున్నాము. మాలో ఏం కొదువు ఉందని మేము ఎత్తబడే గుంపులో మేము లేము అని మీరు నన్ను అడగచ్చు. కానీ ఖచ్చితంగా ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే అంశము సిద్ధపాటు, రాకడ కొరకైన సిద్ధపాటు. ఇవన్నీ లక్షణాలతో పాటు ఇంకా కొన్ని ఉన్నాయి, మనం అవి కూడా చూద్దాం. వాక్యంలోకి మనం ఇందాక చదవబడినట్టు వాక్యం నిమిత్తమై లూకా సువార్త 12వ అధ్యాయం 41 నుంచి 48 వచనాలు సహోదరు చదవగా మనం విన్నాం. అక్కడ చదవబడిన భాగంలో మీరు గమనించినట్లయితే యజమానుడు, దాసుడు అను 2 వ్యక్తుల గురించి అక్కడ ఆ సంభాషణ ఉంది. పేతురు యేసుక్రీస్తు ప్రభువు వారిని అడిగినప్పుడు అక్కడ ఆయన చెప్పిన ఉపమానం ప్రకారం 2 గురించి అక్కడ ఎక్కువగా మాట్లాడడం, ఆయన ఎక్కువగా వివరించడం జరిగింది. ఒకటి దాసులు అయితే 2 యజమానులు. ఇక్కడ యజమానుడు యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యమై ఉన్నాడు, దాసులు అంటే మనకి సాదృశ్యమై ఉన్నాడు. అదే లూకా సువార్త 12వ అధ్యాయం 40వ వచనం మనం చూద్దాం. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పాను. ప్రభు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదండి. ఎక్కడ కూడా క్లియర్గా మెన్షన్ చేయలేదు ప్రభు ఈ టైంలో వస్తాడు, అర్ధరాత్రి సమయంలో, లేదా ఇప్పటికిప్పుడు వచ్చినా కానీ ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అలా వస్తున్న ప్రభు కొరకు మనం సిద్ధపడే వారిలో ఉన్నామా లేదా అన్నది నేటి మన ధ్యానాంశం. ఎప్పుడు వస్తారో తెలియదు కాబట్టి ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉండడంతో పాటు మనము కొన్ని
లక్షణాలు కలిగి ఉండాలి ఎత్తబడాలంటే ఆయనతో పాటు కలిసి. లూకా సువార్త 12వ అధ్యాయం 35వ వచనం ఒకసారి చూడండి. చాలు చాలు మీ నడుములు కట్టుకొని. ఆ కాలంలో యూదా ప్రజల వస్త్రధారణ ఎలా ఉండేదంటే ఒక పొడవైన అంగి వేసుకొని ఉండేవాళ్ళు. ఆ అంగికి నడుముకి ఒక చిన్న బెల్ట్ కానీ లేదా ఒక తాడు లాంటిది కట్టుకునేవాళ్ళు. ఒక మనిషి ఆ కాలంలో పనికి సిద్ధము అని తెలియపరచడానికి ఆ అంగిని కట్టుకునేవాళ్ళు. అది కట్టుకున్నాడు, అది సిద్ధం ట్రై చేసుకున్నాడు అంటే హీ ఈజ్ రెడీ ఫర్ యాక్షన్ అని అర్థం. అంటే ఆయన పనికి సిద్ధము అని తెలియపరచడానికి చేసే పని అది నడుముకు కట్టుకోవడం. కానీ యేసుక్రీస్తు రాకడికి ఇది ఎలా రిజంబుల్ అవుతుంది అని మీరు నన్ను అడిగితే, అక్కడ చెప్పినట్టు అది నడుములు కట్టుకోవడం అంటే తువాలు కట్టుకొని. ఇప్పుడు మనము ఫార్మర్స్ని చూస్తే వాళ్ళు తలకి తలపాగా చుట్టుకుంటారు పని చేసేటప్పుడు. అలానే యూదులు నడుముకి కట్టుకునేవాళ్ళు. కానీ రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడు మనం అలాగా టవల్ కట్టుకొని నిలబడితే సరిపోదు, ఇంకా కొన్ని లక్షణాలు ఉన్నాయి. మీరు చూసినట్లయితే 1 పేతురు 1వ అధ్యాయం 13వ వచనం నేనే చదువుతాను. కాబట్టి మీ మనస్సు అను నడుమును కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు దేవుడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. ఇక్కడ ఐ థింక్ అది క్లారిటీ వచ్చేసినట్టుంది. నడుము అనగా మనస్సు. రాకడ కొరకు సిద్ధపాటులో మనం మన మనస్సుని సిద్ధపరచుకోవాలి. ఎలా సిద్ధపరచుకోవాలి మనసు? ఎందుకు సిద్ధపరచుకోవాలి? ఎందుకంటే ఇక్కడ క్లియర్గా ఉంది యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు. అంటే ఇట్ ఈస్ వెరీ ఎవిడెంట్ దట్ హీ ఈస్ గోయింగ్ టు కమ్. అది చాలా స్పష్టంగా మనకు తెలియజేయబడుతుంది. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన మనకి ఏం చేస్తాడంట? కృప. ఆ కృప విషయమై మనము నిరీక్షణ కలిగి ఉండాలి. ఇంగ్లీష్ బైబిల్లో ఇంకా చాలా క్లియర్గా ఉంటుంది, సెట్ యువర్ హోప్ ఫుల్లీ ఆన్ ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్. సంపూర్ణంగా నువ్వు దేవుని కృప విషయమై సిద్ధపడాలి. నీ మనసుని అట్లా తయారు చేస్తేనే మనం ఎత్తబడిన వారి గుంపులో ఉంటాం. ఎందుకు మనసు ఇంత ప్రాముఖ్యమైనది అని అంటే, మనసు మన మొదటి సాక్షి అయింది. మనం ఏ పని చేయాలన్నా, ఏ ఆలోచన చేయాలన్నా మన మనసు అనుమతించిందే లేదా మన మనసు చెప్పందే మనం చేయాలి. ఇతరులు ఎన్నైనా చెప్పని నాకు చేయాలనిపించట్లేదు, నా మనసు ఒప్పుకోవట్లేదు అనే మాటలు ఖచ్చితంగా మనం అంటాం. సో అలానే మన మనసు అంగీకరించిందే చేయాలి. కానీ కొన్ని విషయాలకు వచ్చేసరికి మనసు వద్దనే అంటది, కానీ మనం చేస్తాం. అవే పాపము. తెలిసి తెలియక చేస్తాం, కొన్ని తెలిసినా చేస్తాం. ఎందుకు చేస్తారో తెలిసినా అంటే దేవుడు క్షమిస్తాడులే. అంటే ఈ రోజుల్లో ఇది చాలా కామన్ అయిపోయింది. పాపం చేస్తాం, మళ్ళీ రాత్రి పశ్చాత్తాపడతాం, మళ్ళీ తిరిగి నెక్స్ట్ డే అదే రిపీట్ చేస్తాం. మళ్ళీ నెక్స్ట్ ఈవినింగ్ విల్ గో ఆన్ సిన్నింగ్, మళ్ళీ పాపం. అందుకనే మన మనసును సిద్ధపరచడం ఎంతో అవసరమై ఉంది ఈ కాలంలో. నేటి జనరేషన్ అలా ఉంది, బయట ప్రపంచం అలా ఉంది. చూసినట్టయితే మీరు మనసుని ఎందుకు ప్రిపేర్ చేయాలని మనం చూసినట్టయితే 1 యోహాను సువార్త 3వ అధ్యాయం 21వ వచనం. ప్రియులారా, మన హృదయం మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ఏమవుతాం అంటే ధైర్యం కలగాలను అవుతాం. ఎలా అవుతాం? దోషారోపణ ఎప్పుడు చేస్తుంది మన మనసు? మనం తప్పు చేసినప్పుడు మనల్ని గద్దిస్తుంది. దోషారోపణ అంటే ఏం లేదు, గద్దించడం. నువ్వు అది చేయొద్దు 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 అన్నా కానీ మనం చేస్తాం కదా, అప్పుడు మన మనసు మనల్ని గద్దించేదాన్నే దోషారోపణ అంటాం. అట్లా మన మనసు మనల్ని గద్దించకుండా ఉంటే మనం దేవుణ్ణి ధైర్యంగా ఎదుర్కొనేవాళ్ళం. అదే యోహాను సువార్త పైన 20వ వచనం చూడండి. దేవుడు మన హృదయం కంటే అధికుడై
సమస్తమును ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయం ఏ విషయంలో మన ఎంత దోషారోపణ చేయను ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరచుకుంటాం. ఏ విషయాల్లో పాపం చేస్తుంది, ఏ విషయాల్లో మన మనసు దోషారోపణ చేస్తుందని వ్యక్తిగత విషయం. ఇప్పుడు నేను చేసిన తప్పులు మీరు చేయరు, మీరు చేసిన తప్పులు నేను చేయను. అది మనకే తెలుస్తుంది. ఎవరికి వాళ్ళకి మనం ప్రశ్నించుకుంటే మన మనసు మన మీద ఏ విషయాల్లో దోషారోపణ చేస్తుందో తెలుస్తుంది. ఆ దోషారోపణ చేసిన మన మనసుని దేవుని ఎదుట ఏం చేయాలి? సమ్మతి పొందాలి. ఈ లెంట్ సీజన్లో కన్ఫెషన్ చాలా ఇంపార్టెంట్. పశ్చాత్తాపడడం. కానీ ఇప్పుడు పశ్చాత్తాపం ఎలా ఉందంటే ఈరోజు పశ్చాత్తాపడతాం, రేపు మళ్ళీ తిరిగి అనిపిస్తుంది. అట్లా కాకుండా సమ్మతి పొందాలి, దేవునితో సమాధాన పడాలి. అట్లా సమాధాన పడిన వ్యక్తులు దావీదు. దేవునితో సమ్మతి పొందాడు. 51వ కీర్తనలో దేవుడు దావీదు వర్షపాతం కూడిన తర్వాత నాతాను ప్రవక్త వచ్చి వెళ్ళిన తర్వాత ఆయన ఎంత దీనంగా అడుగుతాడంటే, మీరు ఒకసారి చూడండి కీర్తనలు 51, 10, 11 వచనాలు. దేవా, నా యందు శుద్ధ హృదయం కలుగు చేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయము. చాలు. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయము అంటే దాని అర్థం అంటే ఆయన తన హృదయం కోసం ప్రార్థన చేస్తున్నాడు. అంటే దేవాలయంలోకి అంటే ప్రభు సన్నిధిలో కూడా నేను రాని అర్హత, నాకు అర్హత లేదు ప్రభు అని దీనంగా వేడుకుంటున్నాడు. అందుకే కదా ఆయన చేసిన పాపంలో ఈ పాపం తప్ప మరి ఏ పాపము చేయలేదు. అటువంటి పశ్చాత్తాపం మనం కలిగి ఉండాలి. అటువంటి మారు మనసు మనం కలిగి ఉండాలి. ఒకసారి అది ఫినిష్ అయిందంటే దాని జోలికి మళ్ళీ వెళ్ళకుండా ఉండేవారిలాగా మనం ఉండాలి. అట్లా మన మనసు ఉన్నప్పుడు మనం రాకడ వరకు సిద్ధపాటు కలిగి ఉన్నవారు. సమ్మతి పరుచుకోవాల్సింది భూమి మీద ఉన్నప్పుడు అండి. మనం రాకడికి ముందు చేయాల్సింది పనులు. రాకడ వచ్చే సమయంలో సమ్మతి పరచట్లే అప్పుడు ప్రభుని అడుగుతాను అది అనుకుంటే అది చాలా తప్పు. ఎందుకంటే మన పక్కన ఉన్నవారు ఎత్తపడతారు, మన అంతే ఉంటుంది. అప్పుడు ఇంకా సమయం ఉండదు. సమయం ఉన్నప్పుడే, జీవం ఉన్నప్పుడే మనము సమాధానం పడాలి ప్రభుత్వం. అలాగే ఒకవేళ మనం సమ్మతి పడలేని లేకపోతే సమాధానం పడలేని స్థితిలో కనుక మరణిస్తే దేవుని ఎదుర్కోగలమా? అట్టి కృప మనకి ఉంటుందా? అసలు అట్లా ధైర్యంగా దేవుని ఎదుర్కోగలమా? భూమి మీద ఉన్నప్పుడు సమాధానం పడలేదు కదా, ఇప్పుడు వచ్చి ఏం చేస్తావా అని అడిగితే ఆన్సర్ ఏమిస్తాం ప్రభుకి? అట్లా యథార్థ హృదయంతో మన దేవుని సన్నిధికి చేరినప్పుడు మన మనసు మన మీద దోషారోపణ చేయదు. చేసే ఛాన్స్ కూడా మనం ఇవ్వకుండా మన మనసుని సిద్ధపరచాలి. ఈరోజు మన హృదయాలు ఎలా ఉంది, మన మనసు ఎలా ఉంది, మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అలాగే రెండవ మాటగా మీ దీపములు వెలుగుచున్నది అని ఉంటుంది. లూకా సువార్త 12వ అధ్యాయం 35వ వచనం. కీప్ యువర్ ల్యాంప్స్ బర్నింగ్. ఇక్కడ దీపము అని అంటే మీరు చూడండి సామెతలు 20వ అధ్యాయము 27వ వచనం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం, అది అంతరంగులన్నీ శోధించు. అంటే మన దీపం ఏంటంటే మన ఆత్మ. ఆత్మ మానవుడు తల్లి గర్భంలో జన్మించినప్పుడు ఆత్మ మృతమైనదిగా మనం వస్తాం. దేవుని ఎరగక, దేవుడు ఎవరు అని తెలియని స్థితిలో మనం బయటకు వస్తాం. కానీ పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు మనము దేవుని ఎరిగి నమ్మి ఈయనే సొంత రక్షకులని నమ్మి బాప్తిసం పొంది రక్షణ అనుభవంలోకి వచ్చి వచ్చిన తర్వాత ఆ అనుభవం నుంచి మళ్ళీ తిరిగి మనం బయటికి వెళ్ళకూడదు. అలా వచ్చాము అని అంటే ఇంకా మళ్ళీ తిరిగి వెళ్ళడం కష్టం. లోకం అలాంటిది. ఆ ఆత్మ వెలుగుచూ ఉండాలంటే ఆత్మ విషయంలో మనం పునరుద్ధరించబడాలి.
దేని ద్వారా పునరుద్ధరించబడతాం అంటే రక్షణ బాప్తిసం ద్వారా పునరుద్ధరించబడతాం. అలాగే పునరుద్ధరించబడిన ఆత్మ మళ్ళీ తిరిగి పాపంలోకి వెళ్ళకుండా ఉండాలంటే అది పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. మనం దేవుని కలిగి ఉన్నప్పుడు, దేవుని పోలి నడుచుకుంటున్నప్పుడు మళ్ళీ తిరిగి మనము అటువైపు లోకం వైపు చూడం. అలాగే మీరు చూసినట్లయితే 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. అది బైబిల్ మొత్తంలో షార్టెస్ట్ వర్స్, అతి చిన్న వర్సే కానీ చాలా ఇంపార్టెంట్ వచనం. ఆత్మను ఆత్మకుడు. ఇప్పుడు మనం లోకం వైపు చూస్తూ మన ఆత్మని రోజు ఆత్మతో మళ్ళీ వెలిగిస్తాం. వెలిగింది అనుకుంటాం కానీ అది నిజంగా వెలిగి ఉండదు. అది మన భ్రమ, వెలిగింది అని ఊహలో బతుకుతూ ఉంటాం. అలాగే కింద అక్కడే 5వ వచనం 5వ అధ్యాయంలో 20-21 కనుక మనం చూసినట్లయితే వచనాలు, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ ముందు నిందారహితముగాను సంపూర్ణముగా ఉండునట్లు కాపాడబట్టుగా. ఏమేమి? 3 విషయాలు: ఆత్మ, జీవము, శరీరం. ఈ 3 విషయాలు మనం క్లియర్గా దేవునిలో ఉంచినప్పుడు మనం నిందారహితంగా ప్రభువుని ఎదుర్కొంటాం. రాకడలో అట్టి వారముగా మనం ఉంటాం. ఎందుకని ఆత్మను ఆపకూడదంటే మత్తయి సువార్తలో ఉంటాం కదా, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. పరలోక రాజ్యం మనది అవ్వాలంటే ఆత్మ విషయమై మనం ఎలా ఉండాలి? అక్కడ ఒక ఎగ్జాంపుల్ని వివరిస్తాను. 10 మంది కన్యకలు ఉన్నారు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఉంటుంది. మీరు ఇంటికి వెళ్తాం చదవండి, నేను చదివించు. వాళ్ళు 5 ప్రిపేర్డ్గా వస్తారు. బుద్ధి గల కన్యకలు సిద్ధపడి వస్తారు, బుద్ధి లేని కన్యకలు సిద్ధపడిగా ఉంటారు. అయితే పరలోక రాజ్యం దేన్ని పోలి ఉంటుందంటే తమ దివిటీలను పట్టుకొని పెళ్లి కుమారుడిని ఎదుర్కొనేటప్పుడు సిద్ధపడి ఉన్న కన్యకల గురించి, బుద్ధి గల కన్యకలు. అట్లా ఇక్కడ పెళ్లి కుమారుడు ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దివిటీలు ఎవరంటే దీపములు, అంటే మనము. ఆ దివిటీలు ఆపకుండా వాళ్ళకు పని చేస్తారండి బుద్ధి గల కన్యకలు. సిద్ధలలో నూనె నింపుకొని వస్తారు ముందే, అక్కడికి వచ్చే ముందే. ఈ బుద్ధి లేని కన్యకలేమో అంత నాలెడ్జ్ ఉండదు, వాళ్ళు ఆ పని చేయరు. లాస్ట్కి ప్రభు వస్తాడు, పెళ్లి కుమారుడు వస్తాడు. వచ్చినప్పుడు వీళ్ళు ఎత్తుక్కుంటూ ఉంటారు, అయ్యో మాది ఆరిపోతుంది, మీకు కొంచెం నూనె ఇస్తారా మాకు నూనె అని. మీరు వెళ్ళి అమ్మే వాళ్ళు ఎవరు కొనుక్కోండి అని అంటారు. అప్పుడు సమయం మించిపోయింది. పెళ్లి కుమారుడు వస్తాడు, 5 బుద్ధిగల కన్యకల్ని తీసుకొని వెళ్ళిపోతాడు. ఇంకా తలుపులు మూసేవాడు. ఇంకా మిగిలిన 5గురికి ఆ ఛాన్స్ ఉండదు. ఎందుకు లేదు అని అంటే వాళ్ళు సిద్ధల్లో నూనెని నింపుకున్నారు. సిద్ధ అంటే నథింగ్ బట్ లైక్ ఒక చిన్న క్యాన్ ఆఫ్ ఆయిల్ని నింపుకున్నారు. అక్కడ ఆయిల్ ఆ నూనె ఏమై ఉన్నదంటే పరిశుద్ధాత్మను పోలి ఉంది. ఆ బుద్ధిగల కన్యకలు పరిశుద్ధాత్మతో నింపబడి పెళ్లి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువాన్ని ఎదుర్కొనుటకు సిద్ధపడి ఉన్నారు. అట్టి సిద్ధపాటు మనకి కలిగి ఉండాలి, మనం కలిగి ఉండాలి. మనం యేసుక్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారు మనలో నివసిస్తున్నట్టు పరిశుద్ధాత్మతో మనం నింపబడి ఉన్నప్పుడు లోకం వైపు మనం తిరిగి చూడాలి. మన గురి ఇక్కడే ఉంది. అలాగే మీరు ఒకసారి ఇంకా వీటితో పాటు మనం ఏం చేస్తే రాకడ వరకు సిద్ధపాటు కలిగి ఉంటామని ఇప్పటి వరకు మనం 2 విషయాలు చూసాం. మన మనస్సుని శుద్ధీకరించుకోవాలి. మన మనస్సు మన కంట్రోల్లో ఉండాలి. దేవుడు మన మనసులో ఉన్నప్పుడు మనం ఏమీ తప్పులు చేయం. మన నడుముని కట్టుకోవాలి. 2 మన దీపంలో ఎప్పుడు వెలుగుచుండాలి, అంటే మన ఆత్మ ఎప్పుడు వెలుగుచుండాలి. ఈ వీటితో పాటు ఇంకా ఏమేమి ఉండాలన్నప్పుడు కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12 నుంచి 17 వచనాలు. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి.
నెక్స్ట్ వచనంలో చదువు. ఎవడైనను తనకు హాని చేసినని అక్కడ అనుకుని ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మల్ని క్షమించలాగున మీరును క్షమించు. ఆత్మ మనసు ఓకే, మిగిలినవి ఏంటండి? జాలిగల మనసు ఉండాలి, దయాళుత్వం ఉండాలి, సాత్వికం ఉండాలి, వినయం ఉండాలి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కింద ఒక 14వ వచనంలో ఉంటుంది. వీటన్నిటి పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించు. ప్రేమ మనలో ఉన్నప్పుడు మనం ఇవన్నీ కలిగి ఉంటాం. జాలిగల మనసు మనలో ఉంటుంది, వినయం వస్తుంది, దయాళుత్వం వస్తుంది, సాత్వికం వస్తుంది, దీర్ఘశాంతం వస్తుంది. ప్రేమ లేకపోతే మనం ఈ గుణాలు కలిగి ఉంటాం. అట్టి ప్రేమను ధరించుకునే వారిగా మనం ఉండాలి. అట్టి ప్రేమను అలా అంగీకరించి దాన్ని మనం స్వీకరించి ఇతరులకు పంచి అట్లాంటి వారిగా మనం ఉండాలి. అలా మనం ఉన్నామా లేదా అనేది ఈరోజు మనం ప్రశ్నించుకోవాల్సిన విషయం. ఎందుకని మనం ఇవన్నీ చేయాలి? నడుములు ఎందుకు కట్టుకోవాలి? మన దీపంలో ఎందుకు వెలిగించాలి? ఇవన్నీ లక్షణాలు ఎందుకు ఉండాలంటే అదే కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం చూడండి. మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉన్నారు. లూకా సువార్త 12వ అధ్యాయానికి వచ్చేద్దామా? అక్కడ 2 వ్యక్తులు ఉన్నారు దాసులు. అంటే దాసులు మనం అంటే ఇవన్నీ మనం కలిగి ఉన్నప్పుడు మనం రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉంటాం. అయితే లూకా సువార్త 12వ అధ్యాయం 45వ వచనం చూద్దాం. అయితే ఆ దాసుడు నా యజమానుడు వచ్చుట ఆలస్యం చేయుచున్నాడని తన మనసులో అనుకొని దాసీలను కొట్టి తిని త్రాగి మత్తుగా ఉండసాగితే చాలు. ఎలా ఉన్నారంటే అక్కడ దాసులు సిద్ధపాటు లేని వారిగా ఉన్నారు. వాళ్ళు ఇష్టానుసారంగా ఉంటున్నారు. ఇంకా మనసులో అనుకుంటున్నారంట, మా యజమాని ఇప్పుడు అలా రాడలేదు, లేట్ చేస్తున్నాడు, ఇంకా టైం పట్టింది అని అనుకుంటున్నారు. అట్లా ఇష్టం లేని కార్యాలు వాళ్ళు చేస్తున్నారు. యజమానికి ఇష్టం లేని పనులు వాళ్ళు అక్కడ చేస్తున్నారు. తినుచు త్రాగుచు మత్తుగా ఉన్నారంట. ఈరోజు మనం ప్రభు దాస్తున్న మనలో ఎలా ఉన్నాం? లోకం వైపే మనం పరిగెడుతున్నాం. మనం నిజమైన దాసులుగా అసలు ఉన్నామా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఇవన్నీ ఫాలో అవ్వాలంటే దేవుడు మనకి ఇచ్చిన కృపను బట్టి సమాధాన పడాలి. ఇతరులతో దేవుడితో సమాధాన పడాలి, ఇతరులతో సమాధాన పడాలి. ఈ రోజుల్లో కుటుంబాలు ఎలా ఉన్నాయంటే అన్నదమ్ములే మాట్లాడుకోరు. ఏమైనా రీజన్స్ కావచ్చు, ఆస్తుల విషయము లేదా ఇంకేమైనా. తల్లిదండ్రులతో మాట్లాడరు కొంతమంది, అత్త గొడవలు, మంచి గొడవలు. కుటుంబాలు అలా తయారయ్యాయి. ఎందుకు ఇలా ఉన్నాయంటే యేసుక్రీస్తు వాళ్ళ కుటుంబంలో నివసించలేదు కాబట్టి. వాళ్ళ మనసులో ప్రభు లేకపోవడం వల్ల అలా ఉంది. ఈరోజు మనం అలా ఉండకుండా ప్రభువుని అంగీకరించే వారిగా మనం ఉండాలి. రాకడ కొరకు మనం సిద్ధపడి ఉండాలంటే లోకం వైపు చూడకుండా దేవుని ఎరిగిన వారిపై మనం ఉండాలి. అలాగే లోకం వైపు చూసిన వ్యక్తుల్లో ఒకళ్ళు ఉన్నారు, లోతు భార్య. వెనక్కి తిరిగి చూడొద్దమ్మా అంటే చూసింది. ఏమైందండి? అర్ధాంతర మరణం. అసలు ఎవరు ఊహించరు అట్లా జరుగుతాయా? నేను ఫస్ట్ టైం అది చదివినప్పుడు బైబిల్లో నేను చిన్నప్పుడు అనుకునేదాన్ని, అట్లా స్తంభం ఎలా అయిపోతారు, ఇది నిజమేనా అసలు అని అనుకునేదాన్ని. బట్ యాక్చువల్గా ఉందండి అక్కడ అది. సో మన గురి ఏమైందని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఆమె గురి లోకం వైపు ఉంది. సో అట్లా ఉండకుండా మన గురి ప్రభు అయినప్పుడు మన నిత్య రాజ్యానికి వారసులై ఉండాలంటే మనం ఇప్పుడు చెప్పుకున్నవన్నీ చేయాలి. అప్పుడే మన రాకడలో ఎత్తబడే గుడిలో మనం ఉంటాం. అట్టి సిద్ధపాటు మనకి వస్తుంది. అలాగే ఇప్పటి వరకు మనం ఏం చూసామంటే మనం ఏ లక్షణాలు కలిగి ఉండాలని చూసాం. తర్వాత యేసుక్రీస్తు తిరిగి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, మనం ఎలా ఎత్తబడతామన్న విషయాన్ని తెలుసుకుంటాం.
దాని కొరకు మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్నది మనకు తెలుస్తుంది. అదే లూకాసు వార్త 12వ అధ్యాయం 47 నుంచి 48 వరకు చూద్దాం. తన యజమాని చిత్తం ఎరిగి ఉండి సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపు ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులు. ఈరోజు మనం చిత్తానుసారమైన జీవితం జీవిస్తున్నాం. మన యజమానుడైన యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినట్టు ఫాలో అవుతున్నాం. ఆయన ఆజ్ఞలు కైకొంటున్నాం. మనల్ని మనం ప్రశ్నించుకుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. లేదు మనం అలా ఉండట్లేదు, నేను కూడా అలా ఉండట్లేదు, ఏదో నేను ఇక్కడ ఉండి నిలబడి వాక్యం చెప్తున్నానని నేను ఏదో పర్ఫెక్ట్ అని కాదు. ఎవ్వరూ పర్ఫెక్ట్ కాదు. కానీ అవి తెలుసుకొని పశ్చాత్తాపం పొంది యేసుక్రీస్తులో మనం జీవిస్తున్నప్పుడు రాకడ కొరకు మనం నిజంగా సిద్ధపడి ఉన్న దాసుమై ఉన్నాం. అలాగా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. యేసుక్రీస్తు ప్రభు వారు రాకడ ముందే ఒకవేళ ఇప్పటికిప్పుడు మనం మరణిస్తే, మరణం మనకు వస్తే మన పరిస్థితి ఏమవుతుందని చెప్పడానికి ధనవంతుడు లాజరు కథ మీకు అందరికీ తెలిసిందే. చిన్నప్పటి నుంచి వినే ఉంటారు, లేదా ఎవరైనా చెప్తే వినుండవచ్చు. లూకాసు వార్త 16వ అధ్యాయంలో ఉంటుంది. మీరు చూడొచ్చు తర్వాత ఇంటికి వెళ్ళినప్పుడు. లాజరు ధనవంతుడు, ఇద్దరు వ్యక్తులు ఉంటారు. ఒకడు లాజరు దరిద్రుడు అయి ఉంటాడు అనమాట. ఆయన ధనవంతుడి యొక్క రొట్టె ముక్కలు ఏరుకొని తినే, మళ్ళ మీద రొట్టె ముక్కలు ఏరుకొని తినే వ్యక్తి అనమాట. ధనవంతుడు ఎలా అంటే సుఖముగా తన జీవితం, ధనం ఉంది, ఎంజాయ్ చేస్తూ ఉంటాడు బాగా జీవితం. చివరికి ఇద్దరు చనిపోతారు. లాజరు అబ్రహాం రొమ్మున ఆనుకోవడానికి పైకెత్తబడతాడు. కానీ ధనవంతుడు పాతాళంలో ఉంటాడు. పాతాళంలో ఉండి ఏం చేస్తాడంటే బాధపడి కన్నులెత్తి దూరంగా ఉన్న లాజర్ని అబ్రహాంని చూసి, అయ్యా నాకు నాలుకకి కొంచెం దప్పిగా ఉంది, ఇక్కడ అగ్నిజ్వాలలు ఉన్నాయి, నాకు లాజరు చేత ఒక చుక్క నీళ్ళు, వేలి కొనలతో ఒక చుక్క నీళ్ళు, అంటే అక్కడ అంత భయంకరమైన స్థితి ఉంటుంది పాతాళం. అట్టి భయంకరమైన స్థితిలో మనం ఉండకుండా ఉండాలంటే మనం సిద్ధపడగలిగి ఉండాలి. అయితే అబ్రహాం అంటాడు, నువ్వు భూమి మీద ఉన్నప్పుడు సిద్ధపడలేదు కదా, ఇప్పుడు ఇంకా కుదరదు, అయిపోయింది, ఇట్స్ ఓవర్ నౌ, నువ్వు ఇంకేం చేయలేవు అంతే ఇంకా. అంటే ఆయన అంటాడు, ధనవంతుడు అంటాడు, అయ్యా సరే నేనైతే ఇలా ఉన్నాను, నాకు 5 సహోదరులు ఉన్నారు, నేను వెళ్ళి వాళ్ళకి చెప్పొస్తాను, వాళ్ళు ఇట్లాంటి స్థలంలోకి రాకుండా, ఈ భయంకరమైన స్థలంలోకి రాకుండా నేను వెళ్ళి వాళ్ళకి చెప్తానయ్యా అంటే, ఎందుకు అవసరం లేదు, అక్కడ మోషే ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళ మాటలు వింటే సరిపోతుంది, నీ సహోదరులు వాళ్ళ మాటలు వింటే సరిపోతుంది, ఒకవేళ నువ్వు వెళ్ళి చెప్పినా కానీ వారు నమ్మరు అని అంటాడు. ఈరోజు మనం చిన్నప్పటి నుంచి మన సంఘం 130 సంవత్సరాల చరిత్ర కలిగిన సంఘం. చెప్పడానికి చాలా ప్రౌడ్గా ఉంది, కానీ నథింగ్, ఏం లేదండి. నేను ఇలా అంటున్నానని బాధపడుతూ ఉండొచ్చు, నేను కూడా బాధగానే ఉంది, ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను కూడా ఇది చర్చ కాబట్టి, ఇది నా సంఘం కూడా కాబట్టి. నిజంగానే మనం అలా ఉన్నాం అండి. ఇప్పుడు మనలో ఉద్యమం లేదు, మన గురి అది లేదు, గురి వైపు మనం పరిగెత్తడం లేదు. అలా ఉంటే కనుక మన సంఘము ఎత్తబడే గుంపులో ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. మరి ఎవరికి వాళ్ళ మనస్సాక్షి తెలుస్తుంది, లేదంటే మేము ప్రిపేర్డ్గా ఉన్నాం, మేము అన్నీ చేస్తున్నాము, మేము వెళ్తాం ఖచ్చితంగా ఎత్తబడే వాళ్ళ గుంపులో అంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం, మంచిది. కానీ ఇంకా మారక, ఇంకా మనసు పొందక, ఇంకా లోకం వైపు మనం చూస్తూ ఉంటే ఇదే అనుకూల సమయం అంటే నేనే రక్షణ మారాలి, ప్రభు వైపు చూడాలి. అట్లా ఆ ధనవంతుడు కథ ఎలా ఉందంటే, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నాడు అనే సామెత ఉంటుంది కదా, అది 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 గుర్తొస్తుంది అన్నమాట. ధనవంతులలో మన జీవితం ఉంటే మాత్రం పాతాళానికి వెళ్తాం, నిత్యరాజ్యానికి వారసులుగా. మనకు సిద్ధపాటు అవసరమై ఉండదు, అది భూమి మీద ఉన్నప్పుడే జరగాలి. ఆయన రాకడ కొరకు ఇప్పుడే సిద్ధపడి ఉంటారు.
అలాగే ఇంకొక ధనవంతుడు ఉన్నాడండి. లూకాసు వార్త 12వ అధ్యాయంలో 16 నుంచి 21 వచనం వరకు ఉంటుంది. చిన్న వద్దండి చెప్పద్దు, నేను చెప్తాను. భూమి మీద సమృద్ధిగా పండుతుంది ఆయన పంట చక్కగా పండుతుంది. ఆయన కొట్లలో నింపి పేరుస్తాడు అన్నమాట, గదులు గదులు పేరుస్తాడు. అంత ధనం ఉంటుంది ఆయన. అంత ధనం ఉన్నా కానీ ఏమనుకుంటా ఉంటాడంటే, అంత ధనం ఉంది కదా ప్రాణంతో చెప్తాం అనుకుంటాడు అన్నమాట, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అని. కానీ అయితే దేవుడు ఒక మాట అంటాడు, ఒకసారి చూద్దాం. అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవరి వగుతువని అతనితో చెప్పాను. దేవుడు ఆయన అంత హ్యాపీగా ఉంటే ఏమంటున్నాడు, వెర్రివాడా, ఇప్పటికిప్పుడు నీ ప్రాణం అడిగితే నువ్వు ఆ ధనాన్ని ఏం చేస్తావు? నీకున్న సమస్తాన్ని నువ్వు ఏం చేస్తావు? ఎవరికి పంచి పెడతావు అంటున్నాడు. నువ్వు నీ దేహం కొరకు సిద్ధపరచుకుంటున్నావు, నీ ఆత్మ విషయం నువ్వు పట్టించుకోవట్లేదు. నీకు శరీరం యొక్క సిద్ధపాటు కలిగి ఉన్నావు కానీ ఆత్మ విషయమైన సిద్ధపాటు నీకు లేదు. అట్టి వారంలో మనం ఉంటే కనుక నరకానికి మాత్రమే మనకు దారి, పరలోకమైన దేవుడికి ఎదురు. అట్లాగే మనం ఉండకుండా ఉండాలంటే మనం బ్రతికి ఉండగానే క్రీస్తుని ఎరిగిన వారమై ఉండాలి, ఆయనలో బతకాలి, ఆయన యొక్క నమ్మకము విశ్వాసము కలిగి ఉండాలి, ఆయనతో కలిసి నడవాలి. ఆయనతో కలిసి నడిస్తే మనం రాకడ కొరకు సిద్ధపడిన వారి గురించి మాట్లాడుకొని నేను నా మాటలు ముగిస్తాను. ఐ డోంట్ టేక్ మచ్ ఆఫ్ యువర్ టైం. హానోకు ఆదికాండం 5వ అధ్యాయంలో ఉంటుందండి, 22 నుంచి 24 వచనాల వరకు. ఒకసారి చదువు. హానోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 365 ఏళ్ళు. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను కనుక అతడు లేకపోయాను. ఎంత గొప్పదండి తండ్రి, సజీవంగా ఉన్నప్పుడే దేవుడు తీసుకుని వెళ్ళిపోయాడు. ఎందుకు తీసుకుని వెళ్ళిపోయాడు? 300 ఏళ్ళు దేవుడితో నడిచాడు. ఇప్పుడు మనం బతికున్న కాలం మహా అయితే అధికాయుష్ ఉంటే 80, లేకపోతే 60, 50, 40. కానీ దేవుడితో నడవాలని ఇష్టం కలిగి ఉంటాం, లోకం వైపే పరిగెడుతుంది. హానోకు కలిగిన ధన్యత మనం కూడా కలిగి ఉంటాం. అట్టి కృప మనకు దేవుడు దయచేలాగా మనం ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే హానోకు బ్రతికింది 365 ఏళ్ళండి, 365 ఇయర్స్ బతికాడు. అందులో 300 సంవత్సరాలు దేవుడితోనే ఉన్నాడండి. అట్టి కృప మనకు ఉందా? అంత గొప్ప అవకాశం మనం పొందగలుగుతాం. ఈరోజు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయము 16 నుంచి 17 వచనాల వరకు. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు సజీవంగా ఉండు మనము నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ముందు మన పితరులు మృతులైన వారు వాళ్ళు వేస్తారంట. తర్వాత ఏంటంట, సజీవులపై నిలిచియుండు మనము. సజీవంగా లేపబడడం అంటే మేబీ ఇప్పటికిప్పుడు ప్రభు వస్తే మన సంఘంలో ఎంతమంది ఎత్తబడతారో మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. సజీవంగా
అట్టి ధన్యత మనకుందా? మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఎన్ని డేస్ వచ్చి ఉంటాం చర్చికి, చిన్నప్పటి నుంచి వస్తూనే ఉంటాము, కానుకలు ఇస్తూనే ఉంటాము, ప్రార్థన చేస్తాం, పాటలు పాడతాం, వాక్యం చదువుతాం, వాక్యం చెప్తాం, వాక్యం వింటాం. కానీ మనం మనసులో గ్రహించిన దాన్ని జీవితంలో అనుసరించాం. మనం ఆ జీవితంలో అనుసరించాలంటే యేసుక్రీస్తు ప్రభువారు మనకు గురి అయి ఉండాలి, పరలోక రాజ్యం మనకు గురి అయి ఉండాలి, నిత్య రాజ్యంలో మన వారసులై ఉండాలంటే నేను చెప్పిన మాటలన్నీ చేయాలి. మన మనసుని శుద్ధిపరచుకోవాలి. మన మనసుతో దేవుని దగ్గర మన మనసు దోషారోపణ వలన మనము ఆయన ఎదుటి సమ్మతి పొందాలి. మన ఆత్మను ఆర్పకుండా ఉండాలి. మన దీపం ఎప్పుడు వెలుచుండాలంటే పరిశుద్ధాత్మ మనలో ఉండాలి. దయాళుత్వము, జాలిగల మనస్సు, వినయము, సాత్వికము ఇవన్నీ మనలో ఉన్నప్పుడు మన దేవుడితో నడుస్తాం. హానోకు వల్ల నడిచే ధన్యత మనకు ఉండాలంటే ఇవన్నీ మనం చేయాలి. ప్రకటన గ్రంథంలో అంటాడు కదా, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉంది. ఒక శాలరీ ఫిక్స్ చేయబడింది ప్రతి ఒక్కళ్ళకి. ఆ శాలరీ ఇవ్వడానికి ప్రభువు తిరిగి వస్తున్నాడు. అలాగే ఆమోస్ గ్రంథం చూడండి ఒకసారి, 4వ అధ్యాయం 12వ వచనం. మీ దేవుని సన్నిధిని కనపడుటకై సిద్ధపడండి. దేవుని సన్నిధిలో కనపడడానికి మనం సిద్ధపరచుకోవాలి. కనపడ్డప్పుడు ప్రభు కనిపిస్తే మనం ఇవన్నీ కలిగి ఉన్నాము, ఈయన మనతో పాటు వస్తేనే బాగుంటుంది అని అనుకున్నప్పుడు మనం ఎత్తబడిలో ఉన్నాం. ఒకవేళ సిద్ధపాటు లేనట్టయితే ఈరోజే మంచి దినం, ఎక్కిలి అనుకూల సమయం. ఇలా లెంట్ సీజన్స్ జరుగుతూనే ఉంటాయి. చాలామంది వాక్య పరిచయం చేస్తూనే ఉంటారు, దైవజనులు వాక్యం చెప్తూనే ఉంటారు ఎవ్రీ సండే కాదు, ఇప్పుడు యూట్యూబ్లో ప్రతి చోట వాక్యం దొరుకుతుంది కదా, అవైలబిలిటీ ఉంది. వింటాం కానీ దాన్ని మన మనసులో తీసుకోము అండ్ దాన్ని ఫాలో అవ్వము, దాన్ని అనుసరించి మన జీవితాలు. అలా ఒకవేళ ఉన్నట్లయితే సిద్ధపాటు లేని వారమై ఉన్నామని నేను మీకు తెలియజేస్తాను. సిద్ధపాటు కలిగి ఉన్నవారు ఇవన్నీ కలిగి ఉంటారు. వాటితో పాటు చర్చికి వెళ్ళడంతో పాటు ఇవన్నీ లక్షణాలు కూడా కలిగి ఉంటారు. బుద్ధిగల కన్యకల వల్లే మనం కూడా నూనె అనే పరిశుద్ధాత్మను నింపుకొని ఉన్నామా లేదా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మన ఎట్లా ఇవన్నీ ఉన్నాయా లేదా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఇప్పటికిప్పుడు ప్రభు వస్తే ఎత్తబడే వారి గుంపులో మనం ఉండకపోవచ్చు, కానీ ఆలస్యం అయితే కనుక ఖచ్చితంగా ఉండగలము అనే నమ్మకము మన ఎడల ఉండాలి. ఇంకా సమయం ఏం మించిపోలేదండి. మారు మనసు పొందొచ్చు, రక్షణ అనుభవంలోకి నడవచ్చు, యేసుక్రీస్తుతో నడిచే కృప ఇంకా ఉంది మన దగ్గర. దేవుడు అంటే దాన్ని తెచ్చాడు. ఎందుకో తెలియదు కానీ మనమే శ్రేష్ఠులము, గతించిపోయిన వారి కంటే ఇంకా మనం చాలా ఉన్నతమైన వారం ఏం కాదు, కానీ ప్రభు ఇంకా మనం సజీవంగా ఉంచాడు. అందును బట్టి మనం ప్రభుకి తిరిగి ఏమి ఇస్తున్నాం? చిన్నప్పటి నుంచి చర్చకు వస్తున్నాం, 130 years మననే జరుపుకున్నాము, కానీ మనలో ఇంకా ఆచారయుక్తమైన కార్యాలు, ఇంకా ఆ లోకం వైపు పరిగెత్తే క్రియలు ఉన్నాయి. వాటి నుంచి ఎందుకు వైదొలగలేకపోతున్నామో తెలియదు, కానీ అంటే వెంటనే పోవు, అవి ఆచారాలు తరతరాల నుంచి వస్తున్నాయి. కానీ ప్రభువు చూసినప్పుడు మిగతావన్నీ వదిలేసే వారిగా మనం ఉండాలి. ప్రభువుతో నడిచి ప్రభు కొరకు సిద్ధపడాలంటే మిగిలినవన్నీ మనం విడిచిపెట్టాలి. అంటే ధన్యత మన దేవుని మన ఈ సంఘానికి వచ్చేలాగా ప్రార్థన చేసుకుని నా ఈ మాట ముగిస్తుంది. చిన్న ప్రార్థనతో. ప్రేమగల తండ్రి, కృపగల రక్షణ, గడిచిన కాలం అంతా మమ్మల్ని సజీవులతో కాచి కాపాడి నీ ఉచితమైన కృపను బట్టి నీవు మాకు ఇచ్చిన ఈ సాయంకాలం బట్టి నీకు వందనాలు స్తుతిస్తున్నాము. దేవా నువ్వు చెప్పబడిన నువ్వు విత్తమైన వాక్యం నివృత్తి ఉన్నావు.
నాకైతే తెలియదు ప్రభా, ఎంతమంది శుద్ధ హృదయంతో ఉన్నాము, ఎంతమంది శుద్ధ హృదయం లేక లోకం వైపు పరిగెడుతున్నాము లోతు వారి. దేవా, దావీదు వేడుకున్నట్లు మేము వేడుకునే కృపను మాకు దయచేయడం, దావీదు కలిగిన మనస్సును మాకు దయచేయం, అంటే మారు మనస్సు మాకు దయచేయడం. అలాగే నా ప్రభా, బుద్ధి గల కన్యకల వల్ల మేము ఉండి పెళ్లి కుమారుడైన నిన్ను ఎదుర్కొనడానికి మేము సిద్ధపడలాగన, మా జీవితాలను తయారు చేసుకునేలాగన మా కృప చూపించి నడిపించుకోం. దేవా, ఇంకా మేము లోకం వైపు చూస్తున్న వారుగా ఉంటే ప్రభా, నీ రాకడలో ఎంతబడిన వారుగా ఉండకుండా, నశించిపోయే వారిలో ఉండకుండా నీవు మాతో తోడై మేము నడిపించుకోం. నేను ఎదుర్కొనడానికి ధైర్యం కలిగి అట్టి శక్తి మనం పొందుకొని ఉన్నామని విశ్వసించి నీ ఎందు నడిచే కృప మాకు దయచేయడం. దేవా, ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు ప్రార్థిస్తున్నాను. అయ్యా, ఎంతమంది ఇంకా నశించిపోతూ లోకం వైపు చూస్తున్నారు ప్రభా, నీ వైపు తిప్పుకొని ప్రభా. ఈ వాక్యం ఎంతమంది మనసులో ఉందో నాకు తెలియదు కానీ నా ప్రభా, దాని జీవితంలో అనుసరించి రాకడ కోసం సిద్ధపాటు కలిగిన సంఘంగా మా సంఘం ఉండడానికి నీ కృప చూపించుకుంటాం. దేవా, గతించిపోయిన వాళ్ళ కంటే మేము అల్పులము, మేము ఏమి శ్రేష్టమైన వాళ్ళు కాదు ప్రభా, కానీ నీకు ఇష్టమైన కృపను బట్టి మమ్మల్ని నడిపించు. అందుని బట్టి నీకు వందనాలయ్యా. దేవా, ఇంకా మేము లోకం వైపు చూస్తుంటే మేము తిరిగి నీతో నడిచే కృపను నాకు దయచేయడం, హానోకు వల్ల మేము నీతో నడవడానికి కృప చూపించడం. అట్టి ధన్యత మా సంఘానికి, మా సంఘంలో ఉన్న ప్రజలకు దయచేయమని నా ఈ చిన్ని ప్రార్థన నీ పాదాల చెంత చేర్చుకోనమని నజరేయుడు నుంచి దేవుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. థ్యాంక్ యూ. చక్కటి సందేశంగా దీవించి తన కృపలో ఇంకా బహుగా వాడుకున్నాక చక్కగా దైవర్తమానాన్ని అందించవమ్మా. బట్టి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. నాకు కూడా కొంత మెటీరియల్ ఇచ్చాను. నేను 8వ తారీఖు ఇదే చెప్పాలి కూడా చర్చి మంచిది. చక్కగా వాక్య సందేశాన్ని అందించిన సహోదరులకి ప్రభు పేరిట మరోసారి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ప్రకటన విందాం. మన మధ్యలో ఉన్నటువంటి మన సెక్రటరీ గారు పుస్తకంలో నుండి 198వ కీర్తన పల్లవి ఆఖరి చరణాన్ని వాడుకుందాం. సిలువే శరణాలు అనేటువంటి కీర్తనలో పల్లవి చివరి చరణాన్ని సిలువే
శిలువ ధ్యానం ఉపవాసపు ఆరాధనలో మమ్మల్ని మీరు చేర్చిన విధానం బట్టి మీకు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభు ఇంతవరకు మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచారు. అందును బట్టి కూడా మీకు స్తోత్రములు చెల్లిస్తూ వచ్చిన వీళ్ళందరినీ మీరు దీవించండి. వారి జీవితంలో మీ యొద్ద నుండి ఏటినైతే ఆశిస్తున్నారో అవి వారు పొందుకోగలిగినటువంటి కృపను మీరు అనుగ్రహించి ఈ దినమున యవన సహోదరాలు ప్రభువా సుష్మా జాస్మిన్ నిధిలో పెట్టుకొని మీరు ఆకలకు మేము సిద్ధపడి ఉండాలని మీరు సెలవిచ్చిన మాటలు పెట్టుకుని వందనాలు. అలా సిద్ధపడి మీరు ఇప్పుడు వచ్చిన ఎత్తబడేటువంటి ఇంట్లో మేము ఉండటం సహాయం దయచేయండి. వాక్యమును విత్తిన దాసులను వారి యొక్క తల్లిదండ్రులను తోబుట్టులను కూడా మీరు దీవించి ఆశీర్వదించి కూడా భద్రపరచమని ప్రభుని చిత్తమైతే నీ రాకడాల్సినైతే రేపటి దినాన్న పరిశుద్ధ దినములో మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ మీరు మా కొరకు కల్వరి చెట్టులో చేసినటువంటి ఆ బలి అర్పణ మరొకసారి స్మరించుకోవడానికి పాత్రలో చేయడానికి మమ్మల్ని అర్హులుగా చేసి మిమ్మల్ని ఆరాధించినందుకు మాకు మీ కృపను అనుగ్రహించమని తదుపరి ప్రభుత్వానికి మీద అవసరాలు తన వేలేము గారు విడిచి వెళ్ళిన కుటుంబానికి ఆదరణ నెమ్మదిని సమాధానం మీరు దయచేయండి. మమ్మల్ని చేతికప్పు వేస్తున్నామన్నా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమె పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం మాకు వచ్చిన గాక, మాకు కావలసిన ఆహారం మాకు దాచి మా మనస్సులను క్షమించిన ప్రకారం మరొక క్షమించు. మమ్మల్ని శోధనలకి కాకి కనిపించు. ఎందుకంటే రాజ్యం బలము మహిమ నిరంతరం నీవే ఉన్నావు తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవాది దేవుడి యొక్క ప్రేమ, కుమారుడు విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధ ఆత్మదేవుని యొక్క సహవాసము సన్నిధి చేరుచిన మనందరి మీదను దైవవాక్యమును విత్తనాలు విత్తిన ప్రియ అవసరాల మీదను కుటుంబం మీదను సంఘం మీదను సకల పరిశుద్ధుల మీదను సదాకాలముతోడై ఉండి ఆశీర్వదించి దీవించును గాక. ఆశీర్వాదం Thank you.